హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన పీడిఎన్ఎస్ హిందీ ఛానల్లో 10వ తరగతి విద్యార్థుల కోసం పబ్లిక్ ఎగ్జామ్స్లో మీ అందరికీ కూడా ఫుల్ మార్క్స్ రావాలి అనే ఉద్దేశంతో మీకోసం 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న దాకా ప్రతి ప్రశ్నని ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి అన్న ప్రతి వీడియోని మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మీ ముందుకు తెచ్చిన ఆ వీడియో 19వ ప్రశ్న. 19వ ప్రశ్న కారక చిహ్నం అంటే విభక్తి ప్రత్యయాలు అని అంటారనమాట. ఈ విభక్తి ప్రత్యయాలు ఏమేమి ఉంటాయి, వీటిని తెలుగులో ఏమని దాని మీనింగ్ ఉంటుంది, మరి వీటిని ఎలా మనం ఉపయోగించాలి, మరి ఎలా వీటి స్థానంలో మనం ఎక్కువ మార్కుల్ని మనం ఫుల్ మార్క్స్ని పొందాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. మరి మొదటగా ఏందిరా అంటే అసలు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఎలా ఉంటుంది అనే దాన్ని మొదట మనం ఈ వీడియోలో ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి, నా క్వశ్చన్ పేపర్లో 19వ ప్రశ్న మనకి ఇక్కడ కారక చిహ్నకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ 19వ ప్రశ్న దగ్గరికి కనుక వెళ్తే లోకగీతం డాష్ అపనా మహత్వ హై అని సెంటెన్స్ ఇచ్చాడు. లోకగీతం డాష్ అపనా మహత్వ హై, సహీ కారక చిహ్న వికల్పోं में से पहचान कर लिखिए అన్నాడు అనమాట. కింద ఏం చేశాడు, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. కా, సే, కి అని ఇచ్చాడు అనమాట. ఈ 3 ఈ ఆప్షన్స్ ఏంటివి? విభక్తి ప్రత్యయాలు, కారక చిహ్నాలు అని అంటారనమాట. వీటిల్లో నుంచి ఏది పెట్టాలి అక్కడ అనేది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కడ బ్లాంక్ ఉంది కదా, బ్లాంక్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇవి మనకు చాలా ప్రధానం. ఇవి బ్లాంక్కి రైట్ సైడ్ అంటే బ్లాంక్ తర్వాత అనేది ముఖ్యంగా చాలా వరకు ఉపయోగపడుతుంది. దాన్ని మనం గమనించుకోవాలి. మరి చూడండి నాన్న, ఇక్కడ కొన్ని విభక్తి ప్రత్యయాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నే, కో, సే, ద్వారా, కా, కే, కి, మే, పర్ అని కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి తెలుగు అర్థాలు కూడా ఇక్కడ చెప్తున్నాను. నే అంటే డుమువులు, కో నీ, కి, నీకి, కై, సే చేత, తో, తోడ, నుండి, కంటే, వలన, ద్వారా అంటే కొరకు, కా, కే, కి ఈ మూడిటి యొక్క అర్థం యొక్క. కాకపోతే మూడిటికి అర్థం యొక్క అనేది వస్తుంది. మరి కా అనే దానికి పుంలింగ ఏకవచనం, కే పుంలింగ బహువచనం, కి స్త్రీలింగ ఏకవచనమైన బహువచనమైన దాన్నే ఉపయోగిస్తాం. ఇక మే లో లోపల, పర్ మీద పైన. నే అనే దాన్ని ఎక్కువగా భూతకాలానికి సంబంధించిన వాటికి మనం వాడడం జరుగుతుందన్న ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. నే అనే దాన్ని భూతకాలానికి సంబంధించి వాడతాం, అంటే పాస్ట్ టెన్స్. వాక్యము పాస్ట్ టెన్స్కి చెందినది గనక అయితే మధ్యలో బ్లాంక్ ఉంటే, అది కర్త పక్కన గనక అయితే, ఆ క్రియ సకర్మక క్రియ గనక అయి ఉంటే అక్కడ మనం నే అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అంటే సబ్జెక్ట్ పక్కన డాష్ ఉండి ఆ వాక్యం భూతకాలానికి చెందినది గనక అయితే నే అనేది పెట్టాలి. ఉదాహరణకి రామ్ డాష్ ఫల్ ఖాయా అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ చూడండి, కర్త పక్కన డాష్ ఉంది, వాక్యం భూతకాలానికి చెందింది కాబట్టి ఈ క్రియ కూడా సకర్మక క్రియ ఖాయా. మరి సకర్మక క్రియని ఎలా తెలుసుకుంటాం అంటే క్యా, కిసే అని 2 ప్రశ్నలు వేసినప్పుడు అది జవాబు గనక మనకు వచ్చినట్లయితే అది సకర్మక క్రియ. క్యా ఖాయా, ఫల్ ఖాయా అలా చూసుకున్నప్పుడు జవాబు వచ్చినట్లయితే అది సకర్మక క్రియగా భావించి ఇక్కడ కర్త పక్కన డాష్లో నే రావాలని మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. రెండవది కో. కో అనే దానికి తెలుగు మీనింగ్ నీ, కి, నీకి, కై అని చెప్పడం జరిగింది. మరి కో అనే దాన్ని ఇది ఎక్కువగా కర్మకారక్ అంటారు దీన్ని. ఇందాక మనం కర్తాకారక్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇది కర్మకారక్. ఈ కర్మకారక్ ఏందిరా అంటే ఇది కర్మ పక్కన ఉంటుంది, కర్తకి కర్మకి మధ్యలో లేదా కర్మకి క్రియకి మధ్యలో ఇది కో అనేది రావడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా కర్మ పక్కన ఉంటుంది. రామ్ నే రావణ్
డాష్ మారా. ఇప్పుడే అన్నాను కదా, ఎక్కువగా ఎందురా అంటే ఇది కర్మ పక్కన ఉంటుంది. ముఖ్యంగా కర్మకి క్రియకి మధ్యలో వస్తుంది. ఇది కర్మకి క్రియకి మధ్యలో వస్తుంది. కర్మకి క్రియకి మధ్యలో డాష్ ఉండి అది ఏ కాలమైనా సరే అక్కడ కనుక ఉంటే అక్కడ కో అనేది మనం ఆప్షన్స్లో ఉంటే పెట్టే సందర్భం వస్తే పెట్టాలి. దాని మీనింగ్ని కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఎక్కువగా టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్సెస్లో నుంచే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ సెంటెన్సులు ఏంటనేది కూడా మీ ముందు నేను ఉంచుతాను. ఆ సెంటెన్సులు కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిందిరా అంటే, వాక్యము చివరిలో చాహియే అని గనక పదం ఉంటే ఆ సెంటెన్స్లో ఎక్కడైనా కర్మ పక్కన బ్లాంక్ గనక ఉంటే, ఆప్షన్స్లో కో అనేది గనక ఉంటే అక్కడ కూడా కో అనేదే వస్తుందని మనం ఎక్కువగా భావించవచ్చు. మూడవది సే అనేది. సే అంటే ఇది రెండు రకాలుగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. రెండు కారక చిహ్నాలకి ఇదే వాడడం జరుగుతూ ఉంది. సో దీన్ని అపాదాన కారక అని కూడా అంటారు, దీన్నే కరణకారక అని కూడా అంటారు. మరి సే అంటే చే, చేత, తో, తోడ, నుండి, కంటే, వలన అనే ఇన్ని అర్థాలు ఈ సే అనే దాని ద్వారా మనకు రావడం జరుగుతుంది. సే అంటే ఎక్కువగా మనం చూసుకోవాలి, ఇది సబ్జెక్ట్ అంటే కర్త ఏ సాధనాన్ని ఉపయోగించి దాన్ని వాడాడో, ఆ పనిని చేశాడో ఆ సాధనం పక్కన, అంటే ఇప్పుడు రాముడు కత్తితో రావణుణ్ణి చంపాడు అనుకుందాం. రామునే చాకూసే రావణ్కో మారా. ఈ విధంగా రామునే కలంసే లిఖ అంటే సాధనం ఆయుధం, సాధనం ఆయుధం. ఇక్కడ కూడా ఎక్కువగా ఎందురా అంటే కర్మకి క్రియకి మధ్యలోనే ఈ కరణకారక్ అనేది ఉంటుంది. ఎందుకంటే కర్త ఆ కర్మని వాడి క్రియ చేశాడు అనమాట. అంటే కర్మ అంటే ఏంది? వేపన్, సాధనం ఆయుధం. అందుకని తో, తోడ, చే, చేత అని వస్తుంది. ఇంకోటి ఏందిరా అంటే ఇక్కడ కర్మవాచ్య అంటాడు. కర్మవాచ్య అంటే అతడు సబ్జెక్ట్ ఆ పని చేయకపోయినా సబ్జెక్ట్ చేత చేయించబడినది. రామ్కే ద్వారా అంటే ఈ ద్వారా అనే దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఈ ద్వారా ఈక్వల్ టు సే అని కూడా వాడవచ్చు అనమాట. మనం కొన్ని సందర్భాలలో చే, చేత అనేది వస్తుంది. రామ్ సే పుస్తక్ लिखी गई, राम से पुस्तक लिखी गई, రామ్ కే ద్వారా పుస్తక్ లిఖీ గయి. ఇలా రెండింటిని కూడా మనం వాడవచ్చు అనమాట. ఆప్షన్స్ లో ఏముందో దాన్ని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నుండి, కంటే, వలన అనే మీనింగ్ ఎలా వస్తుందిరా అంటే సబ్జెక్ట్ నుండి ఆబ్జెక్ట్ విడిపోతున్నప్పుడు, అతనికి ఇతనికి కంపారిజన్ జరుగుతున్నప్పుడు, అతని కోసం ఈ పని చేస్తున్నప్పుడు, ఇలాంటప్పుడు నుండి, కంటే, వలన అనే మీనింగ్స్ వస్తాయి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఆప్షన్స్లో సే అనేది కనుక ఉంటే 90% సే ఉండొచ్చేమో అనే దాన్ని మన మైండ్లో తీసుకోవాలి ఫస్ట్. కాబట్టి రామ్ సే రహీం బడా హై, రామ్ సే రహీం బడా హై అంటే కర్తకి కర్మకి మధ్యలో ఇక్కడ వస్తుందన్నమాట. ఈ నుండి, కంటే, వలన అనేది మనం చూసినప్పుడు ఇందాక ఏంటి కరణకారక ప్రకారం అయితే కర్మకి క్రియకి మధ్యలో, అదే అపాదాన కారక ప్రకారం గనక అయితే కర్తకి కర్మకి మధ్యలో ఇది వస్తుందన్నమాట. రామ్ సే రహీం బడా హై, గావ్ సే మామా ఆయే, గావ్ సే మామా ఆయే. ఈ విధంగా ఇది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కొద్దిగా గమనించండి. మూడవది కా, కే, కి. దీన్ని సంబంధ కారక్ అంటారు. కా అన్న
కే అన్న కీ అన్న మూడింటికి ఒకటే అర్థం, యొక్క అనేది వస్తుంది. మరి కా అనేది పుంలింగ ఏకవచనం, కే అనేది పుంలింగ బహువచనం, కీ అనేది స్త్రీలింగ ఏక బహువచనానికి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి కా కే కే గురించి కర్తకి కర్మకి మధ్యలో అనమాట. అంటే ఇక్కడ మనం డాష్ తర్వాత ఏమి ఉంది అనేది చూస్తే బాయి అనేది ఉంది. ఇది మనం కాకే కీలను ఉపయోగించేటప్పుడు డాష్ తర్వాత ఏముందో చూడాలి. డాష్ తర్వాత బాయి అంటే పుంలింగం ఉంది. దాంట్లో వాక్యం చివరిలోకి వెళ్తే మనకి క్రియా సహాయక క్రియ ద్వారా అది ఏకవచనమా బహువచనమా అనేది తెలిసిపోతుంది. సహాయక క్రియ పైన డాట్ ఉంటే అది పుంలింగ అయితే, క్రియ తలపైన కొమ్ము ఉంటే అది బహువచనం, గీత కనుకుంటే ఏకవచనం. దాని ప్రకారం ఇక్కడ బాయి అనే దాని ముందర కా అనేది పెట్టాల్సి వస్తుంది, పుంలింగ ఏకవచనం కాబట్టి. అలాగే బెహెన్, బెహెన్ అంటే స్త్రీలింగ కాబట్టి కీ అనేది పెడతాము. అలాగే ఇక్కడ పుత్ర అనేది ఒక ఏక పుత్ర గనకైనా దో పుత్ర అయినా ఎంతమంది పుత్ర అయినా సరే ఇక్కడ మనం కే అనేది పెట్టాలి. ఎందుకురా అంటే ఏక పుత్ర అన్నప్పుడు అది సింగులరే కదా అని మనం అనుకోవచ్చు. ఏక్ అనేది సంఖ్యావాచకం కాబట్టి సంఖ్యావాచకం ప్రకారం కే అనేది వాడాలి. బహువచనానికి కే అనేది వాడాలి. అలాగే డాష్ పక్కన గౌరవింపదగ్గ వాళ్ళు పెద్దవాళ్ళు కనుక అక్కడ కనుక ఉంటే పితాజీ, గురూజీ ఇలాగా ఎవరైనా ఉంటే ఆ గౌరవింపదగ్గ వాళ్ళకి కూడా మనం ఇక్కడ కే అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. ఇలా దాన్ని ఉపయోగించాలి. ఇక మే అనేది ఏందిరా అంటే లోపల, ఘర్ మే బిల్లి హై, ఘర్ మే మా హై, రసోయి ఘర్ మే ఖానా హై అని ఈ విధంగా ఏదో ఒకటి లోపల ఉంది అనే అర్థాన్ని ఇస్తే అక్కడ మే అనేది మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. అలాగే పర్ అనేది మీద ఉంది. ఇప్పుడు చూడండి పేడ్ డాష్ కవ్వా హై అని రాశాను అంటే మీద అనే మీనింగ్ ఇచ్చింది అనమాట. పేడ్ పర్ కవ్వా హై, ఘర్ పర్ బందర్ హై అని ఈ విధంగా మీద అనే మీనింగ్ ఇచ్చే వాటికి పర్ అనే దాన్ని, లోపల అనే మీనింగ్ ఇచ్చే వాటికి మే అనే దాన్ని మనం ఇక్కడ వాడాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ మీనింగ్స్ తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాస్త ఎక్స్ప్లెనేషన్ని మీ మైండ్లో ఉంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ని మీకోసం ఇవ్వడం జరిగింది. ఒక 30 సెంటెన్స్ ఉన్నాయి. ఈ 30 సెంటెన్స్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. రామ్ డాష్ రోటీ ఖాయి అని ఇచ్చి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సే, కో, నే అనే 3 ఆప్షన్స్. మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పరీక్షలో 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ మూడిట్లో ఇక మనకు ఆ దృష్టి ఇంకా ఏ దానిపైన ఉండకూడదు, ఆ మూడింటి మీదనే ఉండాలి. ఈ మూడింటి మీనింగ్ ఏంటి, ఈ 3 ఏ సందర్భాల్లో వస్తాయి అంతవరకే చూడాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ సెంటెన్స్ చూడగానే ఇది భూతకాలానికి సంబంధించింది అని టక్కన మైండ్కి వచ్చేసింది. భూతకాలం అనగానే అక్కడ నే అనేది ఉంది. మరి నేకు సంబంధించి ఒకసారి ఆలోచిద్దాం. కర్త పక్కన డాష్ ఉంది, ఇది భూతకాలం, అది సకర్మక క్రియ, వెంటనే నే అనేది పెట్టేయవచ్చు. అలాగే రామ్ నే రావణ్ డాష్ మారా అన్నాడు. ఇక్కడ కూడా నే, సే, కో అని మళ్ళీ సేమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ చూస్తే ఇది కూడా భూతకాలానికి సంబంధించిందే, కానీ ఆల్రెడీ నే అనేది ఉంది. 2 సార్లు నే అనేది రాదు కాబట్టి ఆ ఆప్షన్ని కొట్టేద్దాం. ఇక మిగిలింది సే, కో అని 2 ఉన్నాయి. మరి సే అనేది ఒకటి మనం చెప్పుకున్నాం. ఒకటి ఏందిరా అంటే సే అంటే అది వెపన్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి డాష్కి ముందర ఏముంది, రావణ్ అని ఉంది. రావణ్ అనేది వెపన్ కాదు, ఇన్స్ట్రుమెంట్ కాదు. ఇక నెక్స్ట్ 1 నుండి, కంటే, వలన ఈ మూడింటిని చూడాలి అంటే సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యలో డాష్ ఉండాలి. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో డాష్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సే అనేది రాదు, అది కూడా కొట్టేయండి. మిగిలింది ఏంటి, కో, కాబట్టి కో అనేదే అక్కడ వస్తుంది. ఈ విధంగా మనం వాటన్నిటిని కూడా ఒక్కసారి ఆలోచించి జాగ్రత్తగా పెట్టొచ్చు. 3వది చూడండి, జాఫర్ చాకు డాష్ ఫల్ కాటుతా హై అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ మే, సే, పర్ అని 3 ఇచ్చాడు. మరి మే అంటే లోపల, సే అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే, పర్ అంటే మీద అనే మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ దేని పక్కన డాష్ ఉంది, దేని ముందు డాష్ ఉంది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాకు, చాకు అంటే కత్తి, కత్తి పక్కన డాష్ ఉంది. కత్తి అనేది ఇన్స్ట్రుమెంట్, వెపన్. మరి వెపన్ పక్కన డాష్ ఉన్నప్పుడు సే అనేది అక్కడ ఆల్రెడీ ఉంది
కాబట్టి సే అనేది పెట్టేయచ్చు. ఈ విధంగా ఏం లేదు నాన్న, కాస్త లాజిక్గా ఆలోచించడమే. మరీ గ్రామర్లో దిగేయాల్సిన అవసరం లేదు. లాజిక్గా ఆలోచించడం. అక్కడ 3 ఇచ్చుంటారు, ఆ 3టిని మాత్రమే చూడండి, 3టి మీదనే దృష్టి పెట్టండి. డాష్కి ఆ పక్క ఈ పక్క, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది, ఈ సెంటెన్స్ ఏ కాలంలో ఉంది, అంతవరకే మన మైండ్ తీసుకోవాలి, అంతకుమించి తీసుకోకూడదు. ఇలా చేస్తే మనం కారక చిహ్నం ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు, మంచి మార్కుల్ని పొందొచ్చు. కష్టమే కానీ ఈజీయే, నేను చెప్పిన విధంగా ఆలోచించి చేస్తే. మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ పాయింట్తో మళ్ళీ మీ ముందుంటాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.